ఇక హైదరాబాద్ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ హైదరాబాద్లో రోడ్ల మరమ్మతులు, బారికేడ్లు, వీధి దీపాలను వేగవంతం చేస్తోంది. ఖైరతాబాద్ బడా గణేష్ను ఈ నెల 6న శోభయాత్రగా తీసుకువెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. బాలాపూర్ గణేష్ విగ్రహ ఊరేగింపు ప్రారంభమైన తర్వాత ఇతర విగ్రహాలను కూడా ఏకకాలంలో వాటిని మండపాల నుంచి తమ ఊరేగింపుగా ప్రారంభించనున్నారు. చార్మినార్, ఎంజే మార్కెట్ వంటి కీలక ప్రదేశాల వద్ద ప్రధాన ఊరేగింపుల్లో చేరతాయి. ఆ తర్వాత ఊరేగింపు హుస్సేన్ సాగర్కు వెళ్తుంది. అక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభయాత్రలు కొనసాగనున్నాయి. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 30,000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయగా 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. 160 యాక్షన్ టీంలు నిమజ్జనం కోసం పనిచేయనున్నాయి. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు సిద్ధం చేశారు. 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారు. 134 క్రెయిన్లు, 259 మొబైల్ క్రెయిన్లు సిద్ధం చేశారు. అలాగే హుస్సేన్ సాగర్లో 9 బోట్లు సిద్ధం చేయగా 200 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 6న 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా ఖైరతాబాద్ భారీ గణేశుని నిమజ్జనం చేయాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ హైదరాబాద్లో రోడ్ల మరమ్మతులు, బారికేడ్లు, వీధి దీపాలను వేగవంతం చేస్తుంది. ఖైరతాబాద్ బడా గణేష్ను ఈ నెల 6న శోభయాత్రగా తీసుకువెళ్లి నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. బాలాపూర్ గణేష్ విగ్రహ ఊరేగింపు ప్రారంభమైన తర్వాత ఇతర విగ్రహాలను కూడా ఏకకాలంలో వాటి మండపాల నుంచి తమ ఊరేగింపును ప్రారంభించనున్నారు. చార్మినార్, ఎంజే మార్కెట్ వంటి కీలక ప్రదేశాల వద్ద ప్రధాన ఊరేగింపుల్లో చేరతాయి. ఆ తర్వాత ఊరేగింపు హుస్సేన్ సాగర్కు వెళ్తుంది. అక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నిమజ్జనం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే గణేష్ నిమజ్జనానికి మొత్తం తొలగా సర్వం సిద్ధమైందని తెలుస్తుంది. ఇటు అధికారులు కూడా సమీక్ష నిర్వహించారు. ఇటు పోలీస్ అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైదరాబాద్ అధికారులు కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయం ఏర్పాటు చేసుకుని అయితే సక్రమంగా శోభయాత్ర నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాటు కూడా చేశారు. 303 కిలోమీటర్ల మేర మొత్తం తొలగా ఈ యొక్క గణేష్ శోభయాత్ర సాగనుంది అంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వినాయకులను మొత్తం కలిపితే 333 కిలోమీటర్లు. అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే చేసిందని తెలుస్తుంది. నిమజ్జనం కోసం ప్రత్యేక జిహెచ్ఎంసీ ఏర్పాట్లను కూడా చేసింది. 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు సూచనలు అందిస్తూ ఎప్పటికప్పుడు అయితే జాగ్రత్తల కొరకు 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. 30,000 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 19,000 మంది హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. మిగతా జిల్లాల నుండి మొత్తం 12,000 మంది, మొత్తం 30,000 మంది పోలీసులను అయితే ఈ యొక్క బందోబస్తులో ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నారు. అదేవిధంగా 160 యాక్షన్ టీంలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. నిమజ్జనం కోసం ఇప్పటికే 20 ప్రధాన చెరువులను కూడా అయితే గుర్తించారు. ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో అక్కడ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెరువులను నిమజ్జనం చేసేందుకు దూరం ఉన్న ప్రాంతాల నుండి వచ్చేటువంటి రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ప్రవీణ్.